హలో, హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నమస్తే. ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి సంబంధించి చాలామందికి అనేక రకాల క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ దీనికి సంబంధించి విదేశ్ కన్సల్ట్స్ సాయినాథ్ గారు ఎప్పటికప్పుడు మనకి డౌట్స్ క్లారిఫై చేస్తూ వచ్చారు. ప్రత్యేకంగా ఇవాళ యూకే గురించి మాట్లాడదాం. ఎందుకంటే యూఎస్లో ఒకవేళ అవకాశాలు తగ్గితే నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ యూకే అని అందరూ అనుకుంటున్నారు. సో యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమిటి తెలుసుకుందాం. సాయినాథ్ గారు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ యువర్ టైమ్. ఆల్వేస్ ఎ ప్లెజర్ అండి. యాహ్! థ్యాంక్ యూ వెరీ మచ్. సో యూకే అంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఫ్లైట్‌తో మనం అలా జంప్ అయ్యి వెళ్ళిపోవచ్చు. రైట్. ప్లస్ చాలా బావుంటుంది యూకేలో లైఫ్ అని విన్నాను. హ్మ్. క్వైట్‌గాను ఉంటుంది. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. యాహ్! అయితే ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఏంటంటే మనకి ఇప్పుడు కొత్తగా యూఎస్ మనం చూస్తున్నాం కదా! ఇక్కడ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్‌కి ఈ రోజున యూఎస్‌కెళ్ళడం కంటే వాట్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్‌లో సర్చ్‌లో ఉన్నారు. దీంట్లో యూకే విల్ బి డెఫినెట్‌లీ ఎ వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ దెమ్ టు డెఫినెట్‌లీ కన్సిడర్. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకిక్కడ స్టూడెంట్‌కి ఎడ్యుకేషన్ ఫీజ్ ఏదైతే ఉందో ఇది మనకి యూఎస్‌లో కొంత ఫ్రాక్షన్‌లో ఇక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. రైట్. సో విచ్ ఈస్ యాజ్ లో యాజ్ 12 lakh రూపీస్ నుంచి 20 lakhs ఇస్ ద మాక్సిమం ఫీజ్ వాట్ దే నీడ్ టు పే. హ్మ్. ఇది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్‌లో చక్కగా వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఫీజ్ కట్టుకోవడానికి ఇన్‌స్టాల్‌మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. హుహు. కాబట్టి ఏంటంటే ఫైనాన్షియల్‌గా బర్డెన్ ఉండదు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ చేసేటప్పుడు కూడా స్టూడెంట్స్‌కి ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్ హ్మ్. జాబ్స్ అనేది యాక్చువల్‌గా ఇప్పుడు అమెరికా వచ్చిన తర్వాత యాక్చువల్‌గా ఆఫ్ క్యాంపస్ గురించి డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత. కరెక్ట్. గతంలో ఏంటంటే యూఎస్‌లో స్టూడెంట్స్ కూడా ఏంటంటే చక్కగా బయట ఎక్కడైనా వర్క్ చేసేవాళ్ళు. దో ఇట్ ఈస్ ఇల్లీగల్. ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకున్నది లేదు. అయితే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో ఏంటంటే అక్కడ ఆఫ్ క్యాంపస్ ఎప్పుడైతే టైట్ అయిపోయిందో అంటే స్టూడెంట్స్ చేసేవాళ్ళు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ఆల్రెడీ జాబ్ క్విట్ చేసిన పరిస్థితి ఈ రోజున. అయితే యూకేలో ఏంటంటే మనం ఎక్కడైనా ఇన్ క్యాంపస్ గానీ, ఆఫ్ క్యాంపస్ గానీ 2 లీగల్. అవును. దాని ద్వారా ఏంటంటే వీళ్ళకి చక్కగా ఎక్కడైనా జాబ్ చేసుకోవచ్చు. అండ్ యూకేలో కూడా బేసిక్ వేజ్ ఏదైతే ఉందో 11.7 పౌండ్స్ హ్మ్. అంటే దాదాపు రూ. 1,200 వాళ్ళకి ఒక గంటకు వస్తుంది. హ్మ్. సో చక్కగా వీళ్ళు ఒక 20 అవర్స్ పర్ వీక్ లీగల్‌గా వర్క్ చేసినా కూడా మంత్లీ దాదాపు వీళ్ళు ఒక రూ. 1,00,000 వరకు ఈజీగా వీళ్ళు ఆర్జించుకోగలుగుతారు. అంటే దాని నుంచి ఫీజ్ కట్టుకొని లివింగ్ ఎక్స్‌పెన్సెస్ చూసుకోగలుగుతారు యాహ్! ఎగ్జాక్ట్‌లీ కొంతవరకు. అండి. సో హ్మ్. ఒకవేళ యూకేలో యూనివర్సిటీలో సీట్ వస్తే గనక హ్మ్. దానికి మళ్ళీ దానికి క్వాలిఫైయింగ్ ఇవే ఉంటాయా ఎగ్జామ్స్? ఆ లక్కీగా ఏంటంటే మనకి యూఎస్‌కి మనకి జీమాట్ గానీ, జీఆర్ఈ గానీ, తర్వాత ఐఎల్టీఎస్, టోఫెల్ ఈ పరీక్షలు కంపల్సరీ ఉంటాయి. బట్ యూకేకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎటువంటి పరీక్ష కూడా చేయకుండా హ్మ్. మనం ఇంటర్మీడియేట్ ఇంగ్లీష్‌లో చదివి ఉండుంటే ఇండియాలో బీటెక్ ఆర్ బ్యాచిలర్స్ ఇంగ్లీష్‌లో చదివి ఉంటే ఆటోమేటికల్లీ యూకే యూనివర్సిటీస్ ఏంటంటే మనకి వితౌట్ ఎనీ టోఫెల్ ఆర్ ఐఎల్స్ ఎగ్జామ్షన్ ఇస్తున్నాయి. రైట్. సో ఎటువంటి పరీక్ష కూడా రాయకుండా నేరుగా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. యూకే యాజ్ సచ్ ఒక వెరీ వెరీ కాస్ట్లీ కైండ్ ఆఫ్ ప్లేస్ టు లివ్ ఇన్ అని అంటుంటారు. ఓకే. ఇస్ దట్ రైట్? సో అది అకామిడేషన్స్ మొదలుకొని. అవును. అది యాక్చువల్‌గా ఏంటి చాలా మందికి ఉన్న అపోహ అది. ఎందుకంటే ఇప్పుడు అబ్రాడ్‌లో ఎలా ఉంటదంటే మనకి సంపాదన బట్టి ఖర్చులండి. సో యూకే దానికి అతీతం కాదు. సో అక్కడ సంపాదన కూడా ఎక్కువ. అంటే ఇప్పుడు వాస్తవానికి నెలకు ఒక 50,000-60,000 నెలకు ఖర్చు అయ్యాయి అనుకోండి. వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్‌లో వారానికి 20 గంటలు అంటే చక్కగా ఓ శని, ఆదివారాలు 10 గంటలు చేసుకున్నా కూడా వాళ్ళకి నేరుగా ఒక రూ. 1,00,000 వాళ్ళు సంపాదించుకుంటారు. ఇది కాకుండా మళ్ళీ క్యాష్ హ్యాండ్ జాబ్స్ చేసేది ఎలాగో చేసేవాళ్ళు చేస్తా ఉంటారు. అవును. సో దాని ద్వారా వాళ్ళకి ఇంకో అదనంగా ఇంకో 50,000-60,000 వస్తుంది. సో ఇలా ఎలా చూసుకున్నా కూడా వీళ్ళకి ఒక 1.5 లాక్ వరకు ఇన్కమ్ ఉన్నప్పుడు ఓ 50,000-60,000 ఖర్చులు తీసినా కూడా కన్సిడరేట్ అమౌంట్ వాళ్ళకి సేవింగ్ అనేది జరుగుతోంది. రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాట్ కోర్సెస్ ఆర్ ఇన్ డిమాండ్ అండి యూకేలో చదువుకోవడానికి? సో యూకే ముఖ్యంగా ఐటీకి చాలా బాగుంటుందండి. ఐటీకి మనకి ఏంటంటే మిల్టన్ కీన్స్ తర్వాత వైట్‌ఫీల్డ్ ఈ 2 ఏరియాస్ అన్నమాట. మనకి హైటెక్ సిటీ ఒకటి ఉంటే అక్కడ 2 ఉన్నాయి. సో ఆబ్వియస్లీ ఉద్యోగ అవకాశాలు ఐటీలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఐటీ కాకుండా ఇంకా అదర్ ఫీల్డ్స్ ఆఫ్ స్టడీస్ విచ్ ఇస్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎంబీఏ ఆర్ మాస్టర్స్ ఇన్ ఆల్ ద మేనేజ్మెంట్ ఫీల్డ్స్, తర్వాత ఇంజినీరింగ్ ఫీల్డ్స్, తర్వాత కోర్ ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, లైఫ్ సైన్సెస్, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ. బేసిక్‌గా ఏంటంటే మనకి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది చాలామంది ఏంటంటే ఫుడ్ సైన్స్ లైక్ ఇండియాలో మనకి బీఎస్సీ అగ్రికల్చర్ అవుతుంది. సో అక్కడ వాళ్ళకి ఫుడ్ సైన్స్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఇంజినీరింగ్ ఈ ఫీల్డ్స్‌లో ఏంటంటే జాబ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. బికాస్ 20% ఆఫ్ జీడీపీ ఆఫ్ యూకే ఈస్ బేస్డ్ ఆన్ ద ఫుడ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్. కాబట్టి ఆటోమేటిక్‌గా వీళ్ళకి జాబ్ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఒక కన్సర్న్ మధ్యలో బయలుదేరింది. అసలు యూకేలో చదువుతున్న వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ రావట్లేదు. ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేకపోతున్నారని చెప్పి. అవును. దీనికి కారణం ఏంటండి? సో యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఏ దేశం కూడా మనకు ఉద్యోగం రావాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉండాలి. అవును. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ యూకేలో ఒక చిన్న ఫ్లా ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. అది ఎంత ఈజీయో అంత ఇంపార్టెంట్ కూడా దాన్ని ఫాలో అవటం. ఏంటంటే యూకేలో మనలాగా ఇక్కడ సంవత్సరం మొత్తం చదువు చెప్పి సంవత్సరం ఎండింగ్‌లో ఎగ్జామ్స్ పెట్టడం కాకుండా వీళ్ళు అసైన్‌మెంట్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ అసైన్‌మెంట్స్‌లో ఎలా ఉంటదంటే ప్రతి 15 రోజులకోసారి, నెల రోజులకోసారి వాళ్ళకి జరిగిన క్లాస్ మాడ్యూల్స్‌లో నుంచి వాళ్ళు అసైన్‌మెంట్స్ ఇస్తారు. అయితే ఈ అసైన్‌మెంట్స్ యాక్చువల్‌గా 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి చదువుకుని చేయొచ్చు. ఇంకోటి చదువుకొని చేయొచ్చు.
ఓ కొన్ని కూడా అవుతుంది అక్కడ. కొన్ని కూడా అవుతుంది. అది ఓహో. అన్ఫార్చునేట్ థింగ్. ఆ. ఏంటంటే అసైన్మెంట్స్ అనేది వీళ్ళు యాక్చువల్గా వేరే థర్డ్ పార్టీ సపోర్ట్ తీసుకుని వేరే వాళ్ళు చేసిన అసైన్మెంట్ని వీళ్ళు చేసినట్టుగా సబ్మిట్ చేస్తారు. ఇల్లీగల్ కదా అది. ఇల్లీగల్ కానీ యాక్చువల్గా Unethical also. అనెథికల్ కూడా. అయితే అన్ఫార్చునేట్గా కొంతమంది దాన్ని ఫాలో అవ్వడం జరుగుతోంది. సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వీళ్ళ ఉత్తీర్ణత అయితే పాస్ అయిపోతారు. బికాస్ చదువు కొన్నా పాస్ అవుతారు. కానీ ఆ తర్వాత చదువు కొన్నవాడికేమో నాలెడ్జ్ ఉండదు. అందువల్ల వాళ్ళు ఏంటంటే తర్వాత 2 years స్టడీస్లో యూకేలో ప్రపంచంలో ఎక్కడ లేని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే అండి, చాలా మంచి పాయింట్. మాస్టర్స్ 2 ఏళ్ళు ఉంటే 1 సంవత్సరం చదువుతారు, 1 సంవత్సరం పూర్తిగా వాళ్ళు ఇంటర్న్షిప్లో training. ప్రాక్టికల్ వర్క్ చేస్తారు. సో ఈ ప్రాక్టికల్ వర్క్ చేయడానికి ఫస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి. అవును. సో మన వాళ్ళు ఎప్పుడైతే ఈ ఫస్ట్ ఇయర్లో షార్ట్ కట్స్ తీసుకుంటారో సెకండ్ ఇయర్లో సక్సెస్ రావడం కొద్దిగా కష్టం. అది. సో అక్కడ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఉంటుంది. ఆ టైంలో కూడా వాళ్ళు జాబ్ పెట్టుకోవడానికి సబ్జెక్ట్ లేకపోతే కష్టం అవుతుంది. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మా స్టూడెంట్స్ అందరికీ కూడా కేవలం ఈ 4 ఏళ్లలో ఫస్ట్ 1 year స్టడీస్ని కొద్దిగా ఫోకస్ చేసి పార్ట్ టైం జాబ్ చేయకూడదని కాదు, చక్కగా శని ఆదివారాలు 10 గంటలు చేసుకున్నా కూడా వారానికి 5 రోజుల్లో చదువు మీద కొంత ఫోకస్ చేస్తే 100% వీళ్ళు మంచి సెటిల్ అవ్వడానికి అవకాశం ఉందండి. రైట్. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ యూకేలో కూడా స్థిరపడ్డం అన్నది ఒక అందని కల అయితే కాదు. ఈజీగా కోర్స్ కంప్లీట్ అయ్యాక సెటిల్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. అది ఏ విధంగా అంటే అండి, మనకి యాక్చువల్గా ఈ చదువు ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఆ అవకాశం వెసులుబాటు దాంట్లో దొరుకుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ వీళ్ళు చదివిన తర్వాత సెకండ్ ఇయర్ ఎప్పుడైతే వీళ్ళు ఇంటర్న్షిప్లో ఉంటారో వీళ్ళు ఏదో ఒక యూకే బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ స్టడీస్. అంటే ఒక సంవత్సరం థియరటికల్గా చదువుకున్నది ఇంకో సంవత్సరం దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేస్తారు. రైట్. అప్లై చేసేటప్పటికి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ప్రాక్టికల్ ఏరియాలో వాళ్ళకి దొరుకుతుంది. ఆ తర్వాత ఆ దేశంలో 2 ఏళ్ళు స్టే బ్యాక్ ఉంటుంది. ఈ 2 ఏళ్ళు అంటే బేసికలీ 2 ఏళ్లలో ఎవరైనా వ్యక్తి పార్ట్ టైం జాబ్ కాకుండా ప్రొఫెషనల్ జాబ్ పట్టుకోలేకపోతే ఆ తర్వాత ఇండియాకి వచ్చిన జాబ్ దొరకదు. ఓహో. సో అంత చక్కటి టైం అది. ఏది పూర్తిగా 2 ఏళ్ళు ఆ దేశంలో ఉండి ఉద్యోగం వెతుక్కోవడానికి. అవును. సో సబ్జెక్టివ్ స్కిల్స్ని మళ్ళీ ఒకవేళ చదివేటప్పుడు కానీ తర్వాత మిస్ అయినా కూడా వీళ్ళు మళ్ళీ దాన్ని కొద్దిగా బ్రషప్ చేసుకుని ప్రాపర్ ఛానల్ ద్వారా వాళ్ళు సర్చ్ చేస్తే కనుక ఖచ్చితంగా జాబ్స్ దొరుకుతాయి. అంటే దాదాపు మీరు వడ్డించి విస్తట్లో పెట్టచ్చు, కానీ ఆ చొరవ చూపించి సరిగ్గా దాన్ని మొత్తం అంతా కూడా వంట పట్టించుకునే బాధ్యత స్టూడెంట్ పై ఉంటుంది. 100% ఉంటుంది. ఆ అవకాశాన్ని వన్ ఈజ్ మీరు చెప్పినట్టుగా అడ్వాంటేజెస్ 10 to 20 lakhs పర్ ఇయర్ టోటల్ ఫీజ్ 10 to 20 lakhs పూర్తి చేసుకోవచ్చు. Yes. అక్కడ సో మెనీ నంబర్ ఆఫ్ అవర్స్ అవి వర్క్ చేసుకోవచ్చు. Yeah. వాటితో పాటు ఆఫ్ కోర్స్ మీరు అండం ఎగ్జామ్ సిస్టమ్ ఉండదు కాబట్టి అసైన్మెంట్ సిస్టమ్ మీద వాళ్ళ పేస్లో వాళ్ళు టెన్షన్ లేకుండా చదువుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అన్నిటికంటే ముఖ్యంగా ఐ థింక్ ఇండియన్ డయాస్పోరా కూడా బాగానే ఉంటుంటుంది యూకేలో. చాలా మంది అండి. ఇప్పుడు యాక్చువల్గా మన తెలుగు వాళ్ళ కమ్యూనిటీ చాలా బాగుంది యూకేలో. సో వీళ్ళ ద్వారా ఏంటంటే మనకి పియర్ సపోర్ట్ బాగా దొరుకుతుంది. అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు క్లాస్మేట్స్ కానివ్వండి, ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు. మన భారతీయుడు అధినేటే అయ్యాడు కదండి. అవునండి. సో ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్కి అక్కడ సపోర్ట్ కూడా బాగా దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 10 to 12 lakhs 15 lakhs స్పెండ్ చేయలేని వాళ్ళకి కూడా ఏంటంటే ఈ రోజున బ్యాంక్స్ అన్నీ కూడా విరివిగా లోన్స్ ఇస్తున్నాయి. సో ఎడ్యుకేషన్ లోన్ కూడా ఈ రోజున గతంలో యూకేకి ఏంటంటే లైక్ ఎడ్యుకేషన్ లోన్కి ఏదో మార్ట్గేజ్ చేస్తే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చక్కగా అన్సెక్యూర్డ్ లోన్ అప్ టు 40 lakhs కూడా బ్యాంక్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి లోన్స్ కూడా ప్రాబ్లం కాదు. సో ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని చక్కగా ఎలా అయితే యూఎస్కి ప్లాన్ చేస్తామో అలాగే యూకే చేసినా కూడా ఖచ్చితంగా వీళ్ళు పెట్టిన రూపాయికి 10 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. వాట్ అబౌట్ మెడికల్ కోర్సెస్, ఇలాంటి వెరీ ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ అండి? అవును. మెడికల్ కోర్సెస్లో ముఖ్యంగా ఏంటంటే ఎన్హెచ్ఎస్ అని ఉంటుందండి యూకేలో, నేషనల్ హెల్త్ సర్వీస్ అని. ఇది పూర్తిగా ఆల్ హాస్పిటల్స్ బిలాంగ్స్ టు ఎన్హెచ్ఎస్. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఎవరికైనా లైఫ్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, లైక్ పబ్లిక్ హెల్త్ కానివ్వండి, ఇలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళకి అక్కడ ఎన్హెచ్ఎస్లోనే జాబ్స్ వస్తాయి. ఓహో. సో అయితే మనకి ఐటీ అని ఒక టైంలో ఫారిన్ ఎడ్యుకేషన్ గురించి అనుకున్న పరిస్థితి నుంచి దాదాపు మనకి బ్రాంచెస్ చాలా ఓపెన్ అప్ అవుతున్నాయి. అండ్ రియల్ అవసరం ఇప్పుడు ఎక్కడుందంటే రీసెర్చ్లో, లైఫ్ సైన్సెస్లో, ఫుడ్ సైన్సెస్లో, మేనేజ్మెంట్లో, వీటన్నిటిలో కూడా బాగా అవకాశాలు పెరుగుతున్నాయి. అండ్ బహుశా యూఎస్కి ధీటుగా ఇప్పుడు యూకే కూడా పుంజుకోబోతుంది అంటున్నారు. 100% అండి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన టైంలో లాస్ట్ కూడా అలాగే ఉండింది. ఇప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతోంది. ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి తెలుగు వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు యూకే అనేది మనం ఆప్షన్గా తీసుకుంటే మనం 100% మనం సక్సీడ్ అవ్వడానికి, ఆ తర్వాత ఉద్యోగాలు పట్టుకోవడానికి, సెటిల్మెంట్ అవ్వడానికి ఈజీ అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి యూకేలో ఈ 4 ఏళ్ల తర్వాత Tier 2 వీసా అని ఉంటుంది. అంటే విచ్ ఇస్ వర్క్ వీసా. ఆ వర్క్ వీసా మీద 5 years ఉంటే పిఆర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు గ్రీన్ కార్డ్ కోసం మనం వేచి చూడడానికి ఆ నిరీక్షణ అనేది అవసరం ఉండదు. రైట్. చక్కగా ఒక 5 ఏళ్ళు వర్క్ పర్మిట్లో ఉన్నామా ఆటోమేటిక్గా మనకి పిఆర్ కూడా ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. రైట్. మొత్తానికి అయితే యూకే ఇస్ ద నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్
ఇండియన్ స్టూడెంట్స్ అంటున్నారు అయితే. ఖచ్చితంగా ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆప్షన్స్ టు బి కన్సిడర్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సాయినాథ్ గారు ఫర్ ద వెరీ ఇన్ఫర్మేటివ్ సెషన్. ప్లెజర్ ఇస్ ఆల్వేస్ అవర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కమ్ బ్యాక్ టు యూ, మళ్ళీ క్వశ్చన్స్ ఉంటాయి. ఖచ్చితంగా. Yeah.